వీళ్ళు ఇందాకు ప్రవీణ చేతులు కడుకో తీసి ఫ్రీగా ఉండే నువ్వు ఫ్రీగా ఉండి దాసరం గట పప్పనం ఎప్పుడు పెడతావు? ఇంకా పప్పన్నం ఇంకా ఆలోచించలేదన్న. పప్పన్నం ఏంది ఇప్పుడు ఫైమా ఏంది ఫైమా? అరే లేదా జబర్దస్త్ ఫైమా చేస్తాయి కదా, ఐమానా ఫైమానా? ఫైమా హైమా ఫైమా 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 నువ్వు కన్ను చేయకరా, నేను ఫైమానే అన్నాను, నువ్వు ఐమా అంటే నాకు ఐమా అనిపిస్తుంది. నాకు లేలే ఫైమా ఫైమా వెళ్తే లవ్లో ఉన్నారు ఇప్పుడు. ఫైమా అనే అమ్మాయితో లవ్లో ఉన్నావు. నీది ఎంత ఏజ్? నాది 22 అన్న. 22. ఏ లవ్ చేయడానికి ఏజ్ ఎందుకు పోయి నీకు? వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు, మ్యారేజ్ కూడా చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఏజ్ అడిగి చెడగొడతావు వాళ్ళను. కాదు ఎందుకు తొందర పడుతున్నావు పెళ్లికి అని చెప్పి నా ఉద్దేశం. నేనే తొందర పడలేదు, మీరే అన్నారు పప్పన్నం ఎప్పుడు పెడతారని. ఆల్రెడీ మొన్న టీవీలో చూసినా కదా మీ ఇద్దరిది. మరి ఇక మీరు డైరెక్ట్ ఒప్పేసుకున్నాక పప్పనం కొంచెం ఎవరన్నా అడుగుతారు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంత తొందరగా లవ్ అఫేర్లో పడ్డావు, ఓకే లవ్ తప్పదు పడ్డావు, పెళ్లి చేసుకోవడం అంత తొందరగా వద్దు అని చెప్పి నా ఉద్దేశం. పెళ్లి నేను ఇప్పుడు తొందరగా ఏం చేసుకోను, పెళ్లి చేసుకుని బాగుపడ్డాడు ఎవడలేడు. చూస్తే అర్థమైపోయింది. వీలైనంత వరకు లేట్ చేసుకో, బాగా సంపాదించి ముందు డబ్బులు బాగా సంపాదించు, బాగా సెటిల్ అవ్వు, ఆ తర్వాత పెళ్లి చేసుకొని బర్బాదు చేసుకో మొత్తం అంతా. సరే నువ్వు ఇంతకు పుట్టి పెరిగింది ఎక్కడ? మాది వరంగల్ అన్న, వరంగల్ డిస్టిక్. అక్కడ వరంగల్ నుంచి మైబాద్ తెలుసు కదండి మీకు? అవును. అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ శ్రీరామగిరి వెంకటాపురం మా విలేజ్. నేను అక్కడనే పుట్టి పెరిగింది. చదువుకుంది రాజుల కొత్తపల్లి పక్క ఊరు, నడుచుకుంటూ పోయి చదువుకునేది. ఎంతవరకు చదువుకున్నావు? నేను నిజంగా చెప్పాలంటే 10th కంప్లీట్ చేసిన తర్వాత మా నాయన అన్నాడు, అరే మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను అన్నా నాకు ఈ డిగ్రీలు పీజీలు అవన్నీ నాకు సెట్ కావు బాపు, నీకు వీలైతే నన్ను తీసుకుపోయి హైదరాబాద్లో తోలిరా, నేను ఇండస్ట్రీలో ట్రై చేస్తా, ఒకవేళ నాకు అందులో వచ్చింది అనుకో ఆడనే ఉంటా, ఒకవేళ రాకపోతే అక్కడ వేరే ఏదైనా వర్క్ చూసుకొని ఆడనే ఉంటా, కానీ నాకు ఎంత సెట్ కాదు బాపు అని చెప్పిన. మా నాన్న నన్ను 2018లో తీసుకొచ్చి హైదరాబాద్లో తోలిండు అన్న. ఆయన వచ్చి తోలిపోయిండు. దేవుని దయ వల్లే అప్పుడు ఏంటంటే మన పటాస్ ఆడిషన్స్ జరిగినాయి మన రామణ స్టూడియో. తర్వాత వద్దాం మనం. మీ నాయన నేను దింపేసి వెళ్ళిపోయిండు హైదరాబాద్ లో. ఎక్కడ దింపిండు? హైదరాబాద్ లో ఇప్పుడు నార్మల్ గా ఎక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దింపితే ఆ నుంచి నేను నాకు తెలిసిన ఒక వేరే వ్యక్తితోటి మన హిమత్ నగర్ ట్యాంక్ బండి హిమత్ నగర్ ఉంది, హిమత్ నగర్కి వచ్చి అక్కడ బాలాజీ హాస్టల్ ఉండే, అలా ఉన్నా అంటే తొందరగా ఆడిషన్ అనేది రాలే, ఒక 3 నెలలు అందులోనే ఉన్నా. ఉండి ఇక ట్రై చేద్దాం, మా నాన్న కొన్ని డబ్బులు ఇచ్చిండు, ఆ డబ్బులు పట్టుకొని ఇక పలానా కాడ సినిమా వాళ్ళు ఉన్నారు, పలానా కాడ ఈ షూటింగ్ జరుగుతుంది ఆడియడంటే తిరగడం స్టార్ట్ చేసిన. ఎంత ఇచ్చిండు పైసలు? 5,000 ఇచ్చిండే. 5,000 జేబులో. ఇది 2018లో 5,000 ఇచ్చిండు. 5,000 ఇస్తే 5,000 పట్టుకొని 5,000 అయిపోయేదాకా తిరిగిన. హాస్టల్ ఫీజు మా నాన్నే కట్టేటోడు, నన్ను ఏం అడగపోయేది వాళ్ళు, నాన్నే కట్టేటోడు. మా నాన్న ఏం చేసేదంటే తర్వాత నాకు ఇక్కడ ఫుడ్ పడకపోతే నన్ను అక్కడి నుంచి మా నాన్న ట్రైన్కి ఫుడ్ తీసుకొని వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తే నేను వెళ్ళి తినేసి మళ్ళీ ఇటు వచ్చేటోని మా నాన్న వెళ్ళిపోయి వరంగల్ నుంచి రోజు వచ్చేటోడు రోజు. మీ ఇద్దరు అన్నదమ్ములు అన్న. నువ్వు పెద్ద? నేను చిన్నోడిని, అన్న ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? అన్న ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ అక్కడ విలేజ్ లో. అయ్యిందన్న, అయ్యింది. ఇప్పుడు ఒక బాబు. ఆయనకి ఎంత ఏజ్? అన్నకు 26, 27 ఉంటాయి అంతే. మీరంతా తొందర పడుతున్నారు బాగా. ఇప్పుడు అంటే ఇంట్లో అమ్మ లేదు, అమ్మ నాకు 9 years ఉన్నప్పుడు చనిపోయింది. ఇక నానేందనంటే ఇంట్లో ఆడపిల్ల కావాలి కదా అంటే పని చేసుకోవడానికి, నేను నానమ్మ. అది కరెక్ట్, మీ అన్న విషయంలో కరెక్ట్. నీ విషయంలో అడుగుతున్నాను, నీ విషయం గురించి ఆలోచిస్తూ అది ఆలోచించిన. సరే ఇంకా తర్వాత ఇక నన్ను ఇట్లనే రోజు వచ్చి ఫుడ్ ఇచ్చి పోయేటోడు, నేను ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళి తినేసి వచ్చి. అట్లా ఎన్నాళ్ళు తిన్నావు? అట్లా నెల అన్న. అంటే నీకు ఉన్న హాస్టల్లో ఫుడ్ పడలేదు? నీకు ఫుడ్ పడలేదు. నాయన ఏం చేస్తాడు? నాయన ఆర్ఎంపీ డాక్టర్. రీసెంట్ గానే చనిపోయిండు, ఒక 25 days అవుతాను. ఎంత ఏజ్ అయింది? 50 అన్న, 50 ఉంటాయి. నాన్నకి బ్లడ్ క్లాట్ అయింది బ్రెయిన్ లో, బీపీ వల్ల. దాని వల్ల పెరాలసిస్. నీ వల్ల? నా వల్ల కదా, నార్మల్ గా ఉంది నాన్నకి. దాని వల్ల. నువ్వు హైదరాబాద్ లో ఏమైనా పరిచయం చేస్తామని చెప్పి అనుకున్నాడా? లేదు, అదేం లేదు. నాన్నకి ఇష్టమే, నాన్న మాట్లాడేటోడే. నువ్వు హైదరాబాద్కి వచ్చినాక ఎవరి చేతిలో మోసపోయినావా? మోసపోయినా. ఎందుకంటే చేతుల డబ్బులు అంటే అరే నేను ఆడిపిస్తా ఈడిపిస్తా సినిమాలో పెట్టిస్తా అంటారు చాలా మంది. మోసపోయినా. అట్లా హిమత్ నగర్ లోనే మోసపోయినా.
హిమాయత్ నగర్లోనే మన నేను అంటే అందరికీ చెప్తాను, అంటే వేరే వాళ్ళు అంటే నాలా వచ్చిన వాళ్ళు వేరే మోసపోకుండా, హిమాయత్ నగర్లో మన రాజేష్ తడకాలని ఒక అతను ఒక ఆఫీస్ పెట్టుకున్నాడు. ఆఫీస్ పెట్టుకుంటే ఆ ఆఫీస్లో ఏంటంటే సినిమా ఛాన్స్లు ఇస్తాం, మేము సీరియల్లో పెట్టిస్తాం, అది మేము చేపిస్తాం అనేసి అంటే నిజంగానే ఒక ఆశ ఉంటుంది కదా. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఆయన లోపల ఉంటాడు, ఇద్దరు బయట ఉంటారు. మన ఆధార్ కార్డు తీసుకొని అవన్నీ రాసి చేయాలి సార్ అది ఇది అనేసి వాళ్ళు చేసిన తర్వాత ఫస్ట్ ఫీజు కట్టాలండి అది ఇది అన్న తర్వాత ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఆయనే ఇప్పుడు అవార్డు నిజంగా వాళ్ళు ఇచ్చిల్లో తెలియదు, లేకపోతే వీళ్ళు కొనుక్కొని చేసుకొని పెట్టుకున్నారో తెలియదు, కానీ అన్ని అవార్డులు ఉంటాయి వాళ్ళ రూమ్లలో. అయితే నేను వెళ్ళిన తర్వాత మాట్లాడినా నీకు ఏ హీరో అంటే ఇష్టం అంటే నేను ఇట్లా పలానా హీరో అంటే ఇష్టం అండి అనేసి అన్న తర్వాత ఒక డైలాగ్ చెప్పు, అంతా బాగుంది, నువ్వు మంచి యాక్టర్ అవుతావు, కాకపోతే నీకు కొద్దిగా ఇంకా యాక్టింగ్ అంటే ఏంటి అనేది తెలవాలి, మేము దాని గురించి ట్రైనింగ్ ఇస్తాం అనేసి అంటే తడకాల రాజేష్ తడకాల అని ఇప్పటికీ ఉన్నది అనుకుంటా చాలా మంది చెప్పాలా. ఎందుకంటే అమాయకులు చాలా మంది వస్తారు సినిమాల మీద మోజుతోటి ఇంట్రెస్ట్ తోటి, వాళ్ళని మోసం చేయాలి. ఇప్పుడు మీ నాయన కష్టపడి 5,000 ఇచ్చింది అవునా, ఇప్పుడు వాడు సగం బాయ్ ఆడికి సగం ఇస్తే కాదు, వీళ్ళకి వచ్చిన తర్వాత 30,000 పోయినాయి ఫీల్డ్కి రాకముందే. ఫీల్డ్కి రాకముందే ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత 30,000 పోయినాయి. ఎట్లానంటే ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత తడకాల దగ్గర 30,000 పోయినాయి. యాక్టింగ్ నేర్పిస్తాను 15,000 చాలా బాగా చేస్తామనేసి నేను నేర్పిస్తామనేసి ఒక 15,000 కట్టాలి, ఒక అంటే ఒక నెల రోజులు ట్రైనింగ్ ఉంటుంది అది ఇది అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఓకే అని మా నాన్న కట్టేసిండు. ఇక నేను రోజు వెళ్ళడం, ఇక వాళ్ళు ఏదో ఒకటి చెప్పారు. స్టూడెంట్స్ ఉన్నారు అప్పుడు నేనున్నప్పుడు దాదాపు దగ్గర అలా 20 పైగా ఉన్నారు. 20 మందిని మోసం చేసినట్టు 20 పైగా ఉన్నారు. 20 మంది. నువ్వు ఎన్ని నెలల కోర్స్ అన్నా నీకు? నాకు ఎవరికైనా నెల రోజులు నేర్పించేస్తా, ఎవరికైనా 30 పోయినాయి. అయితే మీ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగుపడరా నీలాగా? ఎవరు వాళ్ళే అంటే వాళ్ళది. ఇప్పుడు నేనేం చేసానంటే ఇది ఇట్లా ఉంటుంది, అది అట్లా చేసుకుంటేనే మనం ఇది కాదేమో అనేసి అర్థమైపోయి వేరే ఆడిషన్స్ కోసం నేను వెతకడం స్టార్ట్ చేసిన. టీవీలోనే అప్పుడు స్క్రోలింగ్ లో మన ఈటీవీ వాళ్ళు మా ఇట్లా మల్లెమాల ఆడిషన్స్ జరుగుతున్నాయి అనేసి ఇచ్చిన దాన్ని బట్టి నేను అడ్రస్ అవన్నీ రాసుకొని వీడికి వచ్చి నా ఫ్రెండ్ వేరే అబ్బాయి ప్రసాద్ అని ఉంటే మేము ఇద్దరం కలిసి రామన్న స్టూడియోకి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి వచ్చినాం. అలా సెలెక్ట్ ఇప్పుడు ఎప్పుడైనా కలిసిన వెళ్ళి మళ్ళీ కలవలేదు. నేను మళ్ళీ ఏమన్నాడంటే మళ్ళీ రా ప్రవీణ్ నువ్వు రావాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు ఇప్పటికీ ఇందులో నుంచి ఒక మంచి పొజిషన్కి వెళ్ళామంటే నేనేమన్నానంటే నేను వెళ్తే ఇంకా నన్ను చూసి ఇంకా 4 వస్తారు, నేను అక్కడికి వెళ్తే బాగోదు, తర్వాత వాడు మోసపోయినోడు అంటే నీకు నాకేదో సంబంధం ఉంది అనుకుంటాడు తర్వాత అనేసి నేను వెళ్ళకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.